హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ హెల్త్‌కి సంబంధించిన టాపిక్ చెప్పబోతున్నాను. అది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన విశేషాలు మీతోటి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా తీసుకుంటే మన హెల్త్ ప్రకారంలో ఆహార నియమంలో తిండిని అరగదీయడం చాలా ఇంపార్టెంట్. తిండి అరగదీయాలంటే వాటికి కావాల్సిన ఫుడ్ ఏంటిదో చెప్తాను వినండి. మనం ఏం తిన్నా మన డైజెషన్ నుంచి మన హెడ్ నుంచి మన లెగ్స్ వరకు జీవక్రియ అనేది జరుగుతుంది. అందులో సప్లైగా బ్లడ్ ఉంటుంది. కొందరికి రక్త కణాలు పడిపోయాయి అంటుంటారు. బ్లడ్ ప్లేట్స్ తగ్గాయని అంటుంటారు. వైట్ కణాలు రక్త కణాలు లేవని, తెల్ల రక్త కణాలు తగ్గాయని, ఇంకా ఎర్ర రక్త కణాలు బాగా పెరిగాయని, ఇలా బ్లడ్ ఇన్ఫెక్షన్ జరిగిందని అంటుంటారు. వాటి నుంచి బయటపడాలంటే తినాల్సిన ఫుడ్ వచ్చేసి బీట్రూట్ తెలుసుగా మనందరికీ. బీట్రూట్ తినడం వల్ల రక్తంని పెంచే గుణం బీట్రూట్లో ఉంటుంది. నెక్స్ట్ కీర దోసకాయ అందరికీ తెలుసుగా, దోసకాయ అంటారు. ఈ దోసకాయని తినడం వల్ల ఒంట్లో సలవ చేస్తుంది. సలవ అంటే గొంతు కానీ కడుపులో చల్లగా పరిచి వాటిలో మనకున్నటి మెంటల్ ఇరిటేషన్ని కూల్ చేస్తుంది కీర దోసకాయ. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే క్యారెట్ తినడం వల్ల మనలో బ్రెయిన్లో ఆలోచనలు అంటే చెడు ఆలోచనలని తగ్గించుకునే కేపబిలిటీ, ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి క్యారెట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. పండ్లు కూడా చాలా బలంగా తయారవుతాయి. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే మనందరికీ లెమన్ తెలుసు, షర్బతి చేసుకొని తాగుతుంటారుగా. లెమన్ జ్యూస్ లెమన్ గురించి తెలుసుగా. నిమ్మకాయని పిండుకొని తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ డైజెస్ట్ సిస్టంలో మెయిన్ ఇంపార్టెంట్గా ఆహార నియామక సూత్రం. నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే డైజెషన్ ప్రాబ్లం తగ్గించుకోవడానికి సోంపు గింజలు ఉంటాయిగా, ఆ సోంపు గింజలు తినడం వల్ల మటన్ తిన్నా కానీ చికెన్ తిన్నా కానీ తొందరగా అరగడానికి ఈ సోంపు గింజలు సహకరిస్తాయి. ఇది ఫ్రెండ్స్. అంతేకాకుండా డైజెస్టివ్ సిస్టమ్ ఫుడ్ అరగకపోతే కలాకండ్ అనే స్వీట్ తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లంలో ఉన్న మొత్తాన్ని అన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి జీవక్రియని సాఫీగా మలమూత్ర విసర్జనని సాఫీ అయ్యే గుణం స్వీట్లలో కలాకండ్కున్నది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ డైజెషన్ సమస్యలకు కారణంలో, ఇంకా ఛాతీ సమస్యలకు కూడా ఈ విధంగానే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్.